చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాల, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. ఎవరి బంధం కోసమో, ఎవరి ధనం కోసమో మనం ప్రాకులాడే అవసరం లేదు. మన మాట, మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. గుర్తుంచుకోండి, కోపంగా మనల్ని వదిలి వెళ్ళేవారు ఏదో రోజు తిరిగి వస్తారు. మౌనంగా మనల్ని విడిచి వెళ్ళేవారు ఇక ఎన్నటికీ తిరిగి రారు. మేలు కోరేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు, కీడు చేసేవాడు నిన్ను ప్రశంసిస్తాడు. నిజాయితీపరుని నమ్మితే ప్రగతి, భజన సంఘాన్ని నమ్మితే అధోగతి. ధనం సంపాదిస్తున్నంతకాలం అందరికీ మీరు ఆత్మీయులే. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయివారు అవుతారు. నిన్ను గౌరవించే వారిని నువ్వు గౌరవించు, నిన్ను అవమానించే వారిని కూడా గౌరవించు. అప్పుడే నీ గౌరవం మరింత రెట్టింపు అవుతుంది. హక్కు లేని ఏ బంధం, నిజాయితీ లేని ప్రేమ, స్వార్థంతో కూడిన స్నేహం, నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండలేవు. నిజం విలువ తెలిసిన వారు అబద్ధం చెప్పరు. కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు. బంధం విలువ తెలిసిన వారు బంధాన్ని వదులుకోరు. వీళ్ళు నా వాళ్లే, వాళ్ళు నా వాళ్లే అని ఎప్పుడూ చెప్పుకోకు. ఎందుకంటే టైం వస్తే కానీ తెలియదు ఎవరు ఎలాంటి వారో, ఎవరి నిజస్వరూపం ఏంటో. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని నువ్వు అనుకోవటం కాదు, ఎదుటివాళ్ళు కూడా అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ, గౌరవం. కేవలం నువ్వే అనుకుంటే అది బంధం కాదు, అది నీ భ్రమ మాత్రమే అవుతుంది. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్లను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మర్చిపోవద్దు. జీవితంలో మనం మాత్రమే ఎదగాలనుకుంటే పడిపోతే పట్టుకునేవారు ఉండరు. మనతో పాటు అందరూ ఎదగాలని ఆశిస్తే మనం పడిపోయినప్పుడు పట్టుకోవటానికి 10 చేతులు వస్తాయి. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలు: 1 తన మరణం ఎప్పుడో తెలియకపోవటం, 2 తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవటం. మనవి కాని బంధాలను దగ్గర చేసి పరీక్ష పెడుతుంది కాలం. పరీక్షలో గెలిస్తే ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితం ఆనందంగా గడిచిపోతుంది. పరీక్షలో ఓడిపోతే ఆ బంధం ఇచ్చే గాయాలతో భారంగా గడిచిపోతుంది జీవితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.